హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఈరోజు మనం వచ్చేసరికి కొప్పారం అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ కొప్పారం విలేజ్ దగ్గర మనకి ఇళ్ళకు ఆనుకునే విలేజ్ పక్కనే మనకి 12.5 ఎకరాలు అనేది వరి పొలం అనేది సేల్కి అయితే వచ్చిందండి. ఈ వరి పొలం యొక్క అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో నేను క్లియర్గా పొలం చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోడ్ వచ్చేసరికి మీకు సంతమాగులూరు నుంచి అద్దంకెళ్ళే రోడ్ అండి. ఇది స్టేట్ హైవే అనమాట. మీకు ఈ రోడ్కి మనకి ఈ రోడ్ ఫేజింగ్తో మనకి ల్యాండ్ అయితే ఉంటుంది. అలాగే నేషనల్ హైవే NH36 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ల్యాండ్ అండి. నసరాపేట కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది ల్యాండ్ అనేది. ఈ ల్యాండ్ యొక్క అన్ని డీటెయిల్స్ నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని పూర్తి వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. అదండి, వీడియోలో కంటిన్యూ ఉండండి. నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోడ్ వచ్చేసరికి స్టేట్ హైవేనండి. ఇది ఎగ్జాక్ట్గా మనకి సంతమాములూరు నుంచి అద్దంకి కనెక్ట్ అవుతుందండి. మనం ఇక్కడి నుంచి సంతమాములూరు వచ్చేసరికి 6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. నేషనల్ హైవే 36 వచ్చేసరికి మనకి 6.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మనకి విలేజ్కి దగ్గరలో అయితే ఈ ల్యాండ్ అనేది ఉంటుందండి. మీకు నసరాపేట నుంచి 24 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వెళ్తే మనకి బల్లికురవ వెళ్తామన్నమాట. ఈ ల్యాండ్ వచ్చేసరికి మీకు సింగిల్ ఓనర్ ల్యాండ్ అండి. వీళ్ళు కూడా కొనుక్కున్న ల్యాండ్ అనమాట. 12 ఎకరాల ల్యాండ్, 12.5 ఎకరాలు. ఎకరం వచ్చేసరికి 12 లక్షలు కోట్ చేస్తున్నారండి. అది కూడా నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. ఇందులో కొంత కౌలుకి ఇచ్చి ఆల్రెడీ కౌలు వేసుకున్నారు. మిగతా కొంత పాట అయితే కౌలు తీసుకోలేదు, ఇలాగ వదిలిపెట్టేశారు అనమాట. వరి పొలం అండి. ఫుల్ సాగర్ కెనాల్ ద్వారా మీకు వాటర్ అయితే వస్తాయి. నేను క్లియర్గా అది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మీకు ఇది కూడా విలేజ్ పక్కనే ఉంటుందన్నమాట. ఇది విలేజ్, మీకు ఈ విలేజ్ పక్కనే మనకి ల్యాండ్ అనేది ఉంది. ఇది మీకు రోడ్ అనమాట. ఇది డైరెక్ట్ పొలంలోకి మన కార్ అయితే వస్తుంది. మీకు హద్దులు అనేవి ఇప్పుడు మీకు తడిగా ఉంది. పొలం మొత్తం వాటర్ వేసేసి తడిగా ఉంది. మీరు వస్తే క్లియర్గా నేను హద్దులు కూడా చూపిస్తాను. ఆ రోజు క్లియర్ టైటిల్తో ఉన్న ల్యాండ్ అండి. వీళ్ళు కూడా కొనుక్కున్న ల్యాండ్ అనమాట. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. 12 లక్షలు కోట్ చేస్తున్నారు ప్రతి ఎకరానికి. అది కూడా నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు అనమాట. టైటిల్ పరంగా అయితే క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. లొకేషన్ పరంగా అయితే ఇది సంతమాములూరు మండలం కిందకైతే వస్తుంది, ప్రకాశం డిస్టిక్ అనమాట. నసరాపేట నుంచి మీకు 24 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇటు బల్లికురవ నుంచి అయితే 12 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఈ డిస్టెన్సెస్ అన్ని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసి కింద కూడా నేను అటాచ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను, ఖచ్చితంగా చూడండి. మొత్తం డీటెయిల్స్ చూసిన తర్వాత, పూర్తి వీడియో చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసేటప్పుడు తప్పకుండా మీరు ఈ ప్రాపర్టీ యొక్క ఐడిని మాత్రం గుర్తుపెట్టుకుని నాకు కాంటాక్ట్లో కాల్ చేసినప్పుడు చెప్పండి. దాన్ని బట్టి నేను ఆన్సర్ చేయగలుగుతాను అనమాట. ఇది ఫ్రెండ్స్ పూర్తిగా నేను బ్యాక్ సైడ్ నుంచి కూడా, ఇది వచ్చేసరికి మీకు నార్త్ సైడ్ రోడ్ అనమాట. ఇది నార్త్ సైడ్ రోడ్డు, ఇది విలేజు. మీకు ఈస్ట్ సైడ్ కూడా ఇంకో రోడ్డు ఉంది, మీకు తార్ రోడ్డు ఉంటుంది. అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఎగ్జాక్ట్గా మనం నార్త్ సైడ్ నుంచి, ఏదైతే మీకు నార్త్ సైడ్ ఇందాక చూపించాను కదా, నార్త్ సైడ్ నుంచి మనం బ్యాక్ సైడ్ పొలానికైతే వచ్చాము. బ్యాక్ సైడ్ కూడా మీకు తార్ రోడ్ ద్వారా వచ్చామన్నమాట. ఇటు బ్యాక్ సైడ్ కూడా మనం రావచ్చు. అది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈస్ట్ సైడ్ వస్తుందన్నమాట. ఇది ఈస్ట్ సైడ్ వచ్చేసరికి పొలం ఇట్లా ఉంటుందండి. ఇదైతే కౌలుకి అయితే తీసుకోలేదు, ఓనర్స్ ఇక్కడ ఉండరు కాబట్టి మీకు కొన్ని ఎకరాలే, అక్కడ మీకు 4 ఎకరాలు మాత్రమే కౌలు తీసుకున్నారు ఇక్కడ రైతులు. అది మాత్రం వరి పండిస్తున్నారు. ఇక్కడ అయితే ఇవి కవులకు తీసుకోలేదు. వరి పండే పొలమేనండి. ఫుల్ వాటర్ అయితే ఉంటాయి, క్లియర్గా మీరు చూసుకోండి. వాటర్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సాగర్ కెనాల్ ద్వారా మనకి రెగ్యులర్గా వాటర్ వస్తూనే ఉంటాయి. ఇటు మీకు బ్యాక్ సైడ్ వచ్చామన్నమాట మనం. అంటే నా ఈస్ట్ సైడ్ నుంచి నేను పొలం అయితే చూపిస్తున్నాను. ఇందాకలా స్టార్టింగ్లో అది చూశారు కదా మీరు. ఈస్ట్ సైడ్ కూడా మీకు రోడ్డు ఉంటుందండి, తార్ రోడ్డు ఉంటుంది. కాకపోతే ఒక 50 మీటర్స్ మాత్రం మనకి మట్టి రోడ్డు ద్వారా మళ్ళీ తార్ రోడ్కి ఎక్కాలి. ఇది చూసుకోండి మీరు. పొలంలోకి మనకి కరెంటు కూడా ఉంది. బోర్లు వేసుకోవచ్చండి. బోర్ అయితే అవసరమే లేదు ఇక్కడ. విలేజ్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా నేను విలేజ్ చూపిస్తాను చూడండి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. అది విలేజ్ అనమాట. మీకు బ్యాక్ సైడ్ రోడ్ కవర్ చేస్తాను నేను.
ఇది రోడ్ అండి. ఇది వచ్చేసరికి సొంత మామూలూరు మండలం కిందకైతే వస్తుందండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ కిందకైతే వస్తుందన్నమాట. ఇది మీరు క్లియర్గా చూసుకోండి. ఈ రోడ్డు ద్వారా మనకి జస్ట్ కొంచెం ముందుకెళ్తే తార్ రోడ్డు. ఇప్పుడు చూడండి రోడ్డు వెళ్తుంది కదా, తార్ రోడ్డు అనమాట. వాటర్ సోర్స్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసి చూపిస్తాను నేను, క్లియర్గా చూసుకోండి. మీకు సాగర్ కెనాల్ ద్వారా వాటర్ అనేది రెగ్యులర్గా పారుతూనే ఉంటాయి. మీరు బోర్లు వేసుకున్నా పడతాయండి. గ్రౌండ్ వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మీకు 60 ఫీట్లోనే బోర్ పడతాయి. 3 ఇంచెస్ బోర్లు కూడా పడతాయి. వీళ్ళు వేసుకోలేదు, ఓన్లీ ఈ కెనాల్ ద్వారానే వీళ్ళు కౌరుకి అయితే ఇచ్చారనమాట. ఇది పొలం మీకు మొత్తం 12 ఎకరాలండి. సింగిల్ ఓనరు, వీళ్ళు కూడా కొనుక్కున్న పొలమే అనమాట. ఈ దారి కూడా వీళ్ళు కొనుక్కున్నారండి. ఈ దారి కూడా తార్ రోడ్కి కొనుక్కున్నారనమాట. క్లియర్గా నేను చూపిస్తాను. ఈ దారికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకు మీకు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఇది కొనుక్కున్నదే మీకు. ఇది తార్ రోడ్డు, 2 వైపుల తార్ రోడ్డుతో ఊరుకు ఆనుకొని పొలం అయితే ఉంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 12 లక్షలు అయితే కోట్ చేస్తున్నారండి. ప్రతి ఎకరానికి 12 లక్షలుగా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి, దానికైతే ఇబ్బంది లేదు. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. 2 డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఇంతకుముందు అయితే వంశపారంపరంగా 2 డాక్యుమెంట్స్ చేంజ్ అయినాయి అనమాట. ఇంతకుముందు మొత్తం మీకు వంశపారంపరంగా అయితే వస్తుంది. 2 డాక్యుమెంట్స్ అయితే చేంజ్ అయి ఉన్నాయి. క్లియర్ చూసుకోండి. ఇది మీకు రోడ్డు, ఇది తార్ రోడ్డు. ఇటు సైడ్ అంటే ఈస్ట్ సైడ్ నేను చెప్తున్నాను. నార్త్ సైడ్ అయితే నేను స్టార్టింగ్లోనే చెప్పేశాను కదా. ఇది ఫ్రెండ్స్ ఈ పొలానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఆల్రెడీ కవర్ చేసేసాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.